శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ దశలో కుబేరుడు ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 వస్తువులు పెట్టకండి. చాలామంది ఇంట్లో కొన్ని వస్తువుల్ని సరైన దిశలో పెట్టకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టకూడదు. వాటిని పెట్టడం వలన చాలా సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో కొన్ని వస్తువుల్ని సరైన దిశలో పెట్టకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్నిటిని పాటించడం మంచిది. ముఖ్యంగా ఈ పొరపాటు చేయకుండా ఉండడం మంచిది. సంపదని ప్రసాదించే కుబేరుడు ఉండే దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి కలుగుతుంది. ఉత్తర దిశలో కుబేరుడు ఉత్తరం వైపు ఉంటాడు. కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సమస్యలు తప్పవు. మరి ఉత్తరం వైపు వేటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షూ చెప్పులు. ఉత్తరం వైపు షూ చెప్పులని ఉంచడం మంచిది కాదు. ఇది కుబేరుడి స్థానం. ఈ దిశలో వీటిని ఉంచితే సంపదను కోల్పోవలసి ఉంటుంది, ప్రతికూల శక్తి కలుగుతుంది. టాయిలెట్స్. ఉత్తరం వైపు బాత్రూమ్ లేదా టాయిలెట్లు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. గాజు బౌల్లో ఉప్పు వేసి బాత్రూమ్ కార్నర్లో ఉంచండి. ప్రతి వారం ఉప్పును మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. బరువైన ఫర్నిచర్ వంటివి ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం వైపు ఎప్పుడు గాలి వెలుతురు బాగా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు. పనికిరాని సామాన్లు. చాలామంది ఇంట్లో పాడైపోయినవి, పనికిరానివి ఇంట్లో ఉంచుతారు. ఉత్తరం వైపు వీటిని పెట్టకూడదు. అలా చేస్తే వాస్తు దోషాలు కలుగుతాయి, ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. చెత్తబుట్ట వంటివి కూడా ఉత్తరం వైపు పెట్టకూడదు. ఉత్తరం వైపు వీటిని ఉంచితే సానుకూల శక్తి తొలగిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సంతోషం కూడా పోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో కూడా మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.